ఓకే సార్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి చదువుకోవాల్సిన ప్యాటర్న్ ఏంటి, దాని స్ట్రాటజీ కూడా చెప్పండి. ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా ఇప్పుడు మన సాధారణంగా బ్యాంక్ తీసుకుంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. క్లరికల్ ఎగ్జామ్స్కి అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండే ఉంటాయి. సో ఒకవేళ రెండు ఉంటే రెండు స్టేజెస్ని కూడా మనం ఒకలాగే ట్రీట్ చేయాలి. 3 స్టేజెస్ ఉంటే కనుక ఆ మూడింటిని కూడా ఒకలాగే ట్రీట్ చేయాలి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చూసుకుందాం మెయిన్స్కి, ఇంటర్వ్యూకి మెయిన్స్ పాస్ అయితే చూసుకుందాం అన్న యాటిట్యూడ్ కాకుండా ఆ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా సింగిల్ యూనిట్గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ పీఓ ఉందనుకోండి, ప్రిపరేషన్కి ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది. ఈ రోజు నుంచే ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి, ఈ రోజు నుంచే మెయిన్స్కి ప్రిపేర్ కావాలి, ఈ రోజు నుంచే ప్రిలిమ్స్కి ప్రిపేర్ కావాలి. సో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ప్రిలిమ్స్ మెయిన్స్లో ఇంగ్లీషు, రీజనింగు, తర్వాత క్వాంటిటేటివ్ ఈ 3 కూడా సేమ్. మనకి మెయిన్స్లో బ్యాంకింగ్ అని, కరెంట్ అఫైర్స్ అని కొత్తగా చేరుతాయి. సో ఏవైతే కామన్గా ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మెయిన్స్ లెవెల్లోనే ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, సో మూడిటికి కూడా అన్ని సబ్జెక్టులు కూడా కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అంటే అన్నిటికీ కలిపి ఒకే స్ట్రాటజీ మనం పెట్టుకొని ప్రిపేర్ అయితే కనుక క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. 0.05 మార్కులు కూడా పోయి ఆ తేడాతో జాబులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటారు? టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్. ఇక టైం మేనేజ్మెంట్ మనకి ప్రస్తుతం వాళ్ళ లైఫ్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎగ్జామ్లు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకటే. ఓకే, నేను ఎగ్జామ్కి మాత్రమే టైం మేనేజ్మెంట్ వాడతాను, మామూలు ప్రిపరేషన్లో వాడినంటే కుదరదు. టైం మేనేజ్మెంట్ అంటే ఉన్న ప్రతి సెకండ్ని కూడా ప్రొడక్టివ్గా వాడుకోవడమే. ఉన్న ప్రతి సెకండ్ని కూడా ప్రొడక్టివ్గా వాడుకోవడమే, మీకు ఉపయోగపడేటట్టు వాడుకోవడమే. అది మీరు ప్రాక్టీస్ చేస్తున్న నుంచి కూడా చూసుకోవాలి. మీకు ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో మీకు కావాల్సింది యూ నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. ఒక ప్రాబ్లం, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక టాపిక్ ఉందనుకోండి, అందులో ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఏంటి అన్నది ఇచ్చిన 4 లేక 5 చాయిస్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆ ఆన్సర్ గుర్తుపెట్టుకోవడానికి, ఆ ప్రశ్న సాల్వ్ చేయడానికి 4 స్టెప్పులు వాడారా, 5 స్టెప్పులు వాడారా, 6 స్టెప్పులు వాడారా అన్నది దిద్దేవాడికి అనవసరం. సో మీరేం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నని నేను ఎన్ని స్టెప్పుల్లో సాల్వ్ చేస్తున్నాను అన్నది మీరు గమనించండి. 5 స్టెప్పుల్లో చేస్తుంటే మీరు కరెక్ట్ ఆన్సర్ వచ్చిన తర్వాత దీన్ని 4 స్టెప్పుల్లో నేను చేయగలనా, ఎలా చేయగలను, ఎలా చేయాలి అని ఆలోచించారనుకోండి, మీ బ్రెయిన్ మీద దానికి ఒక మార్గం అనేది చూపిస్తుంది. 4 స్టెప్పుల్లో మీరు సాల్వ్ చేసిన తర్వాత దీన్ని 3 స్టెప్పుల్లో చేయగలనా అని ఆలోచించండి. అట్లా మీరు నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి మీరు తగ్గించుకుంటూ వస్తే మీరు ఎగ్జామినేషన్లో దాన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. అంతేకాని ఎక్కువ షార్ట్ కట్ల కోసం వెళ్ళకండి. మీ బ్రెయిన్ చెప్పేటువంటి మార్గాన్ని మాత్రం మీరు పాటించండి. మీరు ఎప్పుడూ కూడా ఒక మాక్ టెస్ట్ మీరు ఎప్పుడైనా అటెంప్ట్ చేసినప్పుడు ఆ మాక్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి అని చూసుకుని సంతోషపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి ప్రశ్న దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నను నేను ఇందాకలు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలా చేశాను, నాకేం ఆలోచనలు వచ్చాయి, నేను ఎన్ని స్టెప్పులు తీసుకున్నాను అన్న మీరు ప్రతి ప్రశ్నతో మాట్లాడండి. ప్రతి ప్రశ్న మీకు సమాధానం ఇస్తుంది. అలా మీరు ప్రతి స్టెప్లో కూడా, ప్రతి మోడల్లో కూడా, ప్రతి టాపిక్లో కూడా మీరు అలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గించుకుంటూ వస్తుంటే మీకు ఎఫెక్టివ్గా టైం అనేది తక్కువ పడుతుంది. ఓకే, మనకు పైనుంచి ఎవరు కూడా ఎక్స్ట్రా టైం ఇవ్వరు. సో మనమే టైం అనేది ఉన్న దాంట్లో క్రియేట్ చేసుకోవాలి. మీరు దాదాపు 100 ప్రశ్నలు ప్రిలిమ్స్లో 60 నిమిషాలు అంటే 1 గంటలో చేయాలి. అలాగే కొన్ని ఎగ్జామ్స్లో మనకి సబ్జెక్ట్ వైజ్ టైం లిమిట్ కూడా ఉంది. ఈ సబ్జెక్ట్కి 20 నిమిషాలు అంటే ఆ 20 నిమిషాల్లోనే మీరు మొత్తం అంతా కూడా చేయాలి. లేదు నేను ఒక సబ్జెక్ట్లో నేను తురుము తోపు రెండో దాంట్లో కొట్టుకుంటాను అట్లా ఏమీ కుదరదు. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్, బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్ చాలా అవసరం పడతాయి. దానికి టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఇంకొకటి, టైం మేనేజ్మెంట్ గురించి మీకు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అలారం పెట్టుకునో లేకపోతే టైం పెట్టుకునో మీరు చేయకండి. ఇనిషియల్ స్టేజెస్లో ఏం చేయాలి? ఇనిషియల్ స్టేజెస్లో
మీరు ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే యాక్యురసీకి ఇవ్వాలి. అంటే ఆ ప్రశ్నకి సరైన సమాధానాన్ని నేను గుర్తించగలుగుతున్నానా లేదా, ఎంత టైం అయినా పట్టనివ్వండి, ముందు యాక్యురసీ సంపాదించుకోండి. మీకు ఎప్పుడైతే యాక్యురసీ అనేది వచ్చేసిందో అప్పుడు స్పీడ్గా చేయాలి అన్న తపన ఆ ప్రాసెస్ మీద ఆలోచించండి. యాక్యురసీ లేకుండా స్పీడ్ అనేది వేస్ట్. ఓకే, సో ఓన్లీ యాక్యురసీ పెట్టుకుని స్పీడ్ లేకపోతే కనుక ఎగ్జామినేషన్లో అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయడానికి, కనీసం చూడడానికి కూడా మీకు టైం ఉండదు. మనకి రెండు కళ్ళు లాంటివే. బట్ ఫస్ట్ మీరు దేని మీద పట్టు తెచ్చుకోవాలి, యాక్యురసీ మీద. యాక్యురసీ వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు మీరు మోడల్ టెస్ట్ చేసేటప్పుడు టైం పెట్టుకుని ఆ టైం లోపల చేస్తున్నానా లేదా, ఇంకా ఫాస్ట్గా ఎలా చేయగలుగుతాను, ఒక నిమిషం ఆలోచించండి. మీరు ఫాస్ట్గా చదవగలిగితే ఫాస్ట్గా అర్థం చేసుకోగలరు కదా, అప్పుడు ఫాస్ట్గా ఒక ప్రశ్న కంప్లీట్ అవుతుంది కదా. స్పీడ్ రీడింగ్ అనేది కూడా నేర్చుకోండి. స్పీడ్ రీడింగ్ ద్వారా మీరు మిగతా వాళ్ళకన్నా మీరు ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా చదవడం, ఫాస్ట్గా ఆలోచించడం, ఫాస్ట్గా సాల్వ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇట్లా మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే కనుక మీ ప్రిపరేషన్ అనేది మిమ్మల్ని సక్సెస్కి తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకుంటారు కానీ మర్చిపోతుంటారు. మెమొరీ పవర్ అంటే ఇది పెంచుకోవడానికి ఏం చేయాలంటారు? సాధారణంగా ఈరోజు వీడియో అందరూ చూస్తున్నారు. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఒక 100% అనుకుందాం. రేపు ఇదే టైంకి ఈ వీడియోని చూసిన వాళ్ళు, ఈరోజు చూసిన వాళ్ళు రేపటికి ఇదే సమయానికి ఎన్ని పాయింట్లు గుర్తుపెట్టుకుంటారు అని అనుకుంటున్నారు మీరు? అంటే హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ రికలెక్ట్ ఆఫ్టర్ 24 hours ఆఫ్ లెర్నింగ్ దట్. ఏ విషయమైనా సరే. నాకు తెలిసి ఒక 10 minutes సార్. 10 points అవుట్ ఆఫ్. ఓకే, సో మీరు చాలా హంబల్గా ఆన్సర్ ఇస్తున్నారు. సో చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ మెమరీని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. 90% గుర్తుంటుందని, 80% గుర్తుంటుంది, 70 అని, 50 అని చాలా సాధారణంగా అందరూ చెప్తారు. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆన్ అన్ యావరేజ్ మనం నేర్చుకున్న దాంట్లో కేవలం 20% మన్నాడికి, అంటే 24 గంటల తర్వాత మనకు ఉంటుంది. అంటే 80% మన బ్రెయిన్ నుంచి ఏమవుతుంది, మాయమైపోతుంది. అంటే నా పర్సులో నేను ఒక 10,000 రూపాయలు ఇప్పుడు పెట్టుకుంటే రేపు ఈవినింగ్ ఇదే టైంకి అందులో 2,000 ఉంటాయి, 8,000 పోతాయి. అదే మీకు జరిగితే మీకు హ్యాపీగా ఉంటుందా? ఉండదు. ఇట్ పించెస్ యూ. అట్లాగే మీరు ఎంతో కష్టపడి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా నేర్చుకోవడానికి నేర్చుకుని మీరు దాన్ని రివిజన్ చేయకపోవడం వలన మన్నాడికే మీకు 80% పోతుంది. అంటే మెమరీకి మ్యాక్సిమం డ్యామేజ్ అన్నది మొదటి 24 గంటల్లోనే జరుగుతుంది. ఈ లాస్ని ముందు మనం కాపాడుకోవాలి, ఈ లాస్ జరగకుండా చూసుకోవాలి. అంటే కనుక 24 గంటల్లో మీరు ఏది నేర్చుకున్నా సరే కనీసం 4 సార్లైనా రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఆ రివిజన్ చేస్తున్నప్పుడు మీకు ఈ లాస్ అనేది తగ్గుతుంది. మొట్టమొదటి మీరు చేయాల్సినటువంటి పని ఇది. అలాగే మీరు సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో మీరు వారం ఈ వారం ఏం నేర్చుకున్నాము, అలాగే ఈ మంత్ ఏం నేర్చుకున్నాము అని రివిజన్ చేసుకుంటుంటే కనుక మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో అకాడమిక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మెమరీ బేస్డే ఉంటాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మెమరీ కావాలి. ఆ మెమరీతో ఉన్న నాలెడ్జ్ని మీరు అప్లై చేసేటువంటి అనలిటికల్ స్కిల్స్ కూడా మీకు కావాలి. ఈ 2 కాంబినేషన్స్తోనే మీకు విజయం అనేది వస్తుంది. ఓన్లీ మెమరీతో రాదు, ఓన్లీ అనలిటికల్ స్కిల్స్తో కూడా రాదు, 2 కూడా ఉండాలి.